హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త ఇల్లు చాలా కష్టపడి కట్టుకుంటున్నారు, కానీ ఎందుకో అమ్మాలనుకుంటున్నారు అనమాట. మీలో ఎవరికైనా నచ్చుతుందేమో, యూజ్ అవుతుందేమో ఈ వీడియో అనేసి షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఎంట్రన్స్ అండి, 175 యాడ్స్లో ఉందన్నమాట. ఈ ఫస్ట్ మొత్తము గ్రానైట్తో పార్కింగ్ ఇచ్చేశారు, చాలా సూపర్గా ఉంటుంది. నాన్ స్కిడ్ ప్లానింగ్ కానీ సఫిషియెంట్ ఏరియాస్ ప్లేసింగ్లో కానీ చాలా బాగా ఇచ్చారు. ఇదైతే ఎంట్రన్స్ టేక్ డోర్ ఇచ్చినారనమాట. మన ఎలివేషన్ టైల్స్ కూడా పెట్టినారు. చూడండి, గ్రానైట్ కూడా చాలా మంచి ఫ్లోరింగ్ ఇచ్చినారు. మన యూపీవీసీ విండోస్, నెక్స్ట్ వచ్చేసి మన విండోస్కి నెట్ కూడా ఉంటుంది కదా, అన్నీ అప్డేటెడ్గా ఇచ్చినారనమాట. ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఆల్రెడీ సిమెంట్తోనే షెల్ఫ్లు ఇచ్చేసినారనమాట డిజైన్లా. పిఓపి సీలింగ్ కూడా ఇచ్చినారు, జిప్సము. నెక్స్ట్ వచ్చేసి ఇది హాల్ నుంచి డైనింగ్ హాల్, దేవుడి గది, కిచెన్ అని ఓపెన్ కిచెనే ఇచ్చేసినారనమాట. ఇక్కడ మనము మన ఇష్టం ఉన్నట్టు కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. వుడ్ వర్క్ ఇంకా చేయలేదు. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేసి ఇచ్చినారు. ఇక్కడ ప్లగ్గింగ్ కూడా ఇచ్చినారనమాట. స్టీల్ సింక్ అయితే ఇచ్చినారు. కిచెన్ అయితే చాలా స్పేషియస్గా చాలా బాగుంటుంది, ఒక ఫ్యామిలీకి సరిపోతుంది అనమాట. ఆ విధంగా ఉంది. చాలా టైల్స్ కూడా చాలా మంచిగా ఇచ్చినారండి. వుడ్ వర్క్ చేయించి కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా చాలా లుక్ కూడా బాగుంటుంది. స్టోరేజ్ కూడా మంచిగా ఇచ్చినారు. ఇక్కడ అయితే డైనింగ్ హాల్లో ఒక చిన్న డోర్ ఇచ్చిండ్రు. వెంటిలేషన్ కూడా చాలా బాగా ఇచ్చిండ్రు అనమాట. తర్వాత ఇక్కడ డైనింగ్ షెల్ఫ్స్ ఉంటాయి కదా, క్రాకరీ అలాంటివి కూడా సిమెంట్తోనే ఆల్రెడీ ఇచ్చినారు. అవసరమైతే మనం వుడ్ వర్క్ కూడా చేయించుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ కూడా యూపీవీసీ విండోస్. తర్వాత ఇక్కడ కార్నర్లో వాష్ బేసిన్ ఉంటుంది కదా, వాష్ బేసిన్ కోసము కనెక్షన్ కూడా ఇచ్చినారనమాట. ఇక్కడ కిచెన్లో నుంచి లేదంటే డైనింగ్ హాల్లో నుంచి బయటకు చూస్తే సన్నగా ఉండే చిన్న గల్లీ అనేది కూడా ఇచ్చినారు. వెంటిలేషన్ కోసం చాలా బాగుంది. ఒకరు ఈజీగా అటు ఇటు మూవ్ అవ్వచ్చు అనమాట, తిరగడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడైతే చూడండి, ఇక్కడ హాల్ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మంచి డిజైన్స్, కలరింగ్ అనేది ఇంకా ఇవ్వలేదు. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూసినట్లయితే చాలా బాగుంది. సఫిషియెంట్ ప్లేస్ కూడా ఇచ్చినారనమాట. గ్రానైట్ డిజైన్ కూడా టైల్స్ కాకుండా గ్రానైటే ఫ్లోరింగ్ ఇచ్చినారనమాట, ఫ్లోర్కి వేసినారు. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఇలా ఉందన్నమాట. ఇంకా కలర్స్, వుడ్ వర్క్ అనేది ఇంకా పెండింగ్లో ఉందన్నమాట. షెల్ఫ్లు కూడా సరిపోయినగా ఇచ్చినారనమాట, బీరువాకు వదిలేసిండ్రు. నెక్స్ట్ బాత్రూమ్. ఇది టైల్స్ అనేవి ఈ విధంగా ఇచ్చినారు. ఇప్పుడు వర్క్ జరుగుతుంది కాబట్టి ఇందులో సామాను ఇచ్చినారనమాట. ఎలా ఉంది వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. వీలైతే కామెంట్ కూడా చేయండి, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. డోర్స్ అయితే ఇలా ఫ్లవర్ డిజైన్తో ఉన్న డోర్స్ అనేది ఇచ్చినారు. ఇదైతే దేవుడి గది అంటారు కదా, అది పూజ గది ఏమో, పూజ గది అంటారు కదా అది. నెక్స్ట్ ఇక్కడంతా కూడా వైట్ టైల్స్తోని ప్రిపేర్ చేసినారు రూమ్ అంతా. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి, సరిపోయినంత. గ్రానైట్ ఫినిషింగ్ కానీ, బాత్రూమ్ కానీ, విండో కానీ, డోర్స్ కానీ చాలా బాగుంటుంది. ఒక బెడ్ సరిపోయినంత స్పేస్ అనేది ఉంటుంది. స్టడీకి కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా యూపీవీసీ విండో. అయితే ఇది చాలా బాగా ఇప్పుడు అప్డేటెడ్గా ఉన్న విండోస్ కదండి. ఒకవైపు నెట్, ఒకవైపు అది కూడా వస్తుంది, అదే గ్లాస్తోనే ఉంటుంది కదా, చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. పైన బాత్రూమ్స్ పైన స్టోరేజ్ కూడా ఇచ్చినారండి. చూడండి, అక్కడ స్టోరేజ్ ఇచ్చినారనమాట, చాలా బాగుంది. ఇదైతే ఇండియన్ కమ్మోడే వాడుకోవచ్చు, లేదంటే వెస్టర్న్ కూడా ఫిట్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇటు సైడు 3 feet గల్లీ వదిలినారనమాట. ఇక్కడ కూడా అన్స్కిడ్, నాన్ స్కిడ్ అంటారు కదా, జారి పడకుండా అలాంటి గ్రానైటే వాడారనమాట. మంచి
మంచి ప్లేస్ అయితే ఇచ్చినారనమాట. బోర్ వాటర్ కానీ మంచి వాటర్ కానీ అన్నింటికి కూడా సఫిషియెంట్గా ఉంటుంది. ఎలా ఉంది వీడియో? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేయండి.